హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా మోటార్స్లో రిలీజ్ అయిన కొత్త వెహికల్స్ గురించి అయితే చూద్దామండి. 2025లో రిలీజ్ అయిన వెహికల్స్ ఇవి. మనకి ముందుగా చూస్తే టాటా ఏస్ ప్రో ఈవీ వెర్షన్, అలాగే టాటా ఏస్ ప్రో బయోఫ్యూయల్ వెర్షన్ ఒకే బండిలో రెండు రకాలుగా అయితే రిలీజ్ అయ్యాయండి. తర్వాత మనకి ఇంట్రాలో వచ్చి ఈవీ వెర్షన్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రిలీజ్ చేశారు. అలాగే యోదాలో కూడా మనకి కాంక్రీట్ మిల్లర్ని సిఎన్జి వెర్షన్లో రిలీజ్ చేశారండి, యోదా సిఎన్జి. అసలు ఈ మూడు వెహికల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ మూడు వెహికల్స్ ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా మనం టాటా ఏస్ ప్రో గురించి అయితే మాట్లాడదామండి. టాటా ఏస్ ప్రోలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చి బయోఫ్యూయల్ వెహికల్, రెండు వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఈ రెండింటి గురించి ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తుందండి ఈ టాటా ఏస్ ప్రో అని చెప్పేసి. ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా అందంగా ఉంది. ఫ్రంట్ ఇక్కడ టాటా లోగో కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి కింద చూస్తే బ్రాండింగ్ వచ్చి ఏస్ ప్రో అని చెప్పేసి మనకు కనిపిస్తుందండి. ఏస్ ప్రో అంటే ఇక్కడ బయోఫ్యూయల్ వెహికల్ అండి. ఇది బయోఫ్యూయల్ వెహికల్ అంటే పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వెహికల్ చూడగానే చాలా మందికి గుర్తొచ్చే వెహికల్ ఏంటంటే జిప్ అండి. మనకి జిప్ అనేది చాలా చిన్న వెహికల్, టాటా ఏస్ కన్నా చిన్నగా ఉన్న వెహికల్ అది. అంతకు ముందు అయితే ఉండేది, ఇప్పుడైతే కంపెనీ ఆపేసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చిందని అనుకోవాలండి. దీని ఫ్యూచర్స్ విషయంలో చూస్తే కనుక మనకు 2 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి. 694 సీసీతో అయితే మనకు వస్తుంది. 26 హార్స్ పవర్తో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందండి. 51 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని అఫీషియల్ పాసింగ్ వచ్చి మనకి 750 కేజీలు అయితే ఇచ్చాడండి. ఇక టైర్ సైజ్ విషయంలో చూస్తే 12 ఇంచుల టైర్లు అయితే ఇచ్చాడండి. 145 అయితే ఇచ్చాడు. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 12 ఇంచుల టైర్లు అయితే వస్తాయి. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సస్పెన్షన్తో అయితే వస్తుందండి. ఇక్కడ అయితే స్టెప్నీ ఇచ్చాడు. ఇదైతే సిఎన్జి ఫిల్లింగ్ అండి. మనకి సిఎన్జి ఫిల్లింగ్ అయితే ఇక్కడ ఇచ్చాడు అండి. ఈ బాక్స్ అయితే మనకి బ్యాటరీ అండి, బ్యాటరీ సెక్యూరిటీ కింద ఇచ్చాడండి. బ్యాటరీ అక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకి బాడీ చూస్తే కనుక 6.5 ఇంటూ 4.5 అయితే ఇచ్చాడండి. అంటే పొడవు వచ్చి 6.5, వెడల్పు వచ్చి 4.5. అంటే చిన్న వెహికల్ అనమాట, అంటే టాటా ఏస్ కన్నా చిన్న వెహికల్ అనమాట అండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఒక్కసారి మనం ఫుల్ ట్యాంక్ చేస్తే కనుక సిఎన్జి అలాగే పెట్రోల్ కలిపి 280 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చారండి. రాకుండా 280 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అని చెప్పి కంపెనీ అయితే ఇచ్చిందండి దీని విషయంలో. నెక్స్ట్ వచ్చి మనకి క్యాబిన్ అండి. క్యాబిన్ అయితే 1+1 అయితే ఇచ్చాడు. అంటే యాక్ సీట్ కింద అయితే ఇచ్చాడండి, కొద్దిగా చిన్న గ్యాప్ ఇచ్చాడు మధ్యలో. ఇదైతే చాలా బాగుందండి, మొత్తం కలిపి అయితే ఇచ్చాడు. మనకి స్టీరింగ్ ఇవన్నీ కూడా కామన్ అండి. అంటే మనకి జిప్ వెహికల్, చిన్న వెహికల్ చూసున్న వాళ్ళకైతే అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉన్నది ఏంటన్నది. ఇది 4+1 ఈ మాన్యువల్తో అయితే వచ్చింది. ఇక్కడ డిస్ప్లే కూడా వచ్చిందండి. అంటే డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంటే దాన్ని ఆప్షన్ బట్టి ఉంటుందండి. అంటే ఓవరాల్గా ఇది మనకి ఆటో ఎక్స్పోలో రిలీజ్ అయిందండి. వారం రోజుల క్రితం అయితే ఈ వెహికల్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇది ఓవరాల్గా అయితే కొన్ని చేంజెస్ మన దగ్గరకు వచ్చినప్పటికీ ఫిజికల్గా వెహికల్ ఎలా ఉంది అన్నది వచ్చినప్పుడు అయితే మనం చూద్దాము. అసలు దీని డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది పూర్తిగా. అలాగే దీంట్లో ఫ్యూయల్ విషయంలో కూడా తెలియలేదండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ ఎంత అన్నది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రైస్ కూడా అయితే క్లారిటీ లేదు. దాన్ని బట్టి వెహికల్ వచ్చాక అయితే మనం దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూద్దామండి. మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చి టాటా ఏస్ ప్రో ఈవీ అండి. ఈవీ వెర్షన్ కూడా మనకి లాంచ్ అయింది. అంటే ఇందాక మనం బయోఫ్యూయల్ చూసాం, ఇప్పుడు ఈవీ వెర్షన్ అండి. ఇది మనకి కంటైనర్ అయితే ఇచ్చాడండి. కంటైనర్ అన్నది మనకి 3 వీలర్ సెగ్మెంట్కి కాంపిటీషన్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే దీని మెజర్మెంట్ కూడా చిన్న బండి అండి. 6.5 అడుగులు పొడుగు, 4.5 అడుగులు వెడల్పుతో అయితే మనకి హైట్ అయితే 5.5 అడుగులు, ఇంచుమించు 5.5 అడుగుల వరకు అయితే మనకు బాక్స్ అయితే వస్తుందండి. ఇక్కడ టాటా లోగో అయితే కనిపిస్తుంది. సేమ్ అండి, అక్కడ ఇందాక చూసాం కదండి, ఆ విధంగానే ఇక్కడ హాలోజన్ లైట్స్ ఇవన్నీ కూడా ఈవీలో మనకి స్పెషల్గా కనిపిస్తాయండి, టాటా ఏస్ ఈవీలో. ఇక్కడ ఫ్రంట్ గ్లాస్లో కూడా మనం చూస్తే కెమెరా కూడా ఇచ్చాడండి. ఫ్రంట్ వ్యూ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చాడు.
ఇక్కడ క్యాబిన్ చూస్తే కనుక క్యాబిన్ విషయంలో చూస్తే సేమ్ అండి, ఇందాక చూసినట్లుగానే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ కూడా అయితే ఇచ్చాడండి, ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కెమెరాకి డిస్ప్లే కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఇవి దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 14.4 కిలో వాట్స్ అయితే ఇచ్చాడండి బ్యాటరీ కెపాసిటీ. ఇది ప్రొడ్యూస్ చేసి పవర్ వచ్చి 29 కిలో వాట్స్ అని ఇచ్చాడండి. అంటే మనకి 38.5 హార్స్ పవర్ అయితే ఇచ్చాడండి. 38.5 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని అఫీషియల్ పాసింగ్ వచ్చి 750 కేజీలు అయితే ఇచ్చాడండి. 750 కేజీలకి ఆర్టీఓ పాసింగ్ అయితే ఇచ్చాడు. అంతేకాదు ఈ బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో చూస్తే ఒకసారి మనం ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చాడండి. దీని రేంజ్ అయితే 150 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ప్రొడ్యూస్ చేసే టార్క్ విషయంలో కూడా 104 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది పవర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. పికప్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి ఈవీ వెర్షన్ కాబట్టి. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే కనుక ఎంత టైం ఛార్జ్ చేయాలి, అసలు ఇది ఎంత యూనిట్స్ తీసుకుంటుంది అన్న విషయాలు అయితే ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి వెహికల్ అయితే తెలుస్తుందండి. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి టాటా ఇంట్రా ఈవీ వెర్షన్ అండి. మనకి ఇంట్రాలో కూడా ఈవీ వెర్షన్ అయితే వస్తుంది. అంటే ఇది ఐచర్లో ప్రో ఎక్స్ అన్న వెహికల్ అయితే వచ్చింది ఈవీ వెహికల్. దానికి కాంపిటీషన్గా వచ్చినట్లుగా అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇక్కడ దీనిలో ఫీచర్స్ చూస్తే కనుక చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇది 28.2 కిలో వాట్స్ బ్యాటరీ అయితే ఇచ్చాడండి. దీనికి మనకి 72 కిలో వాట్స్ పవర్ అయితే జనరేట్ చేస్తుందని ఇచ్చాడు. అంటే 96 హార్స్ పవర్ అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందని చెప్పారు. టార్క్ అయితే 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చాడండి దీనికి. దీని అఫీషియల్ పేలోడ్ వచ్చి 1750 కేజీలు అండి. అంటే ఆర్టీఓ పాసింగే 1750 కేజీలు. అంటే ఇది ఇంచుమించు మనకి క్వార్టర్ ట్యాక్స్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లైఫ్ ట్యాక్స్ అయితే కాదనుకుంటున్నాను నేను. ఇక్కడ లోడ్ బాడీ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చాడండి. కంటైనర్తో ఇచ్చాడు. 9.8 అడుగులు పొడుగు, 5.3 అడుగులు వెడల్పు, అలాగే 6 అడుగులు హైట్తో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందండి. మనకి 15 ఇంచుల టైర్లు అయితే ఇచ్చాడండి. 215 అయితే ఇచ్చాడు. అంటే కొద్ది వెహికల్ అయితే చాలా హెవీగా అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఈ ఈవీ వెర్షను. దాంతోపాటు మనకి ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు అయితే ఇచ్చాడండి. దీనికి డిస్ప్లే కూడా ఇచ్చాడు లోపల క్యాబిన్లో. ఎందుకంటే ఇప్పుడు డిస్ప్లే అన్నది కామన్ అయిపోయిందండి. ప్రతి కమర్షియల్ వెహికల్లో కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్స్ అలాగ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వెహికల్ అయితే మనకి ఆ ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చి టాటా యోధా సిఎన్జి అండి. టాటా యోధా సిఎన్జి వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ సిఎన్జి వెర్షన్తో లాంచ్ అయింది కమర్షియల్ వెహికల్ ట్రక్ కాదండి. ఇక్కడ మనకి కాంక్రీట్ మిల్లర్ అయితే ఇక్కడ లాంచ్ చేశారండి కంపెనీ వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ టాటాలో అన్ని రకాల వెర్షన్స్ అయితే మనకి కనిపిస్తాయి. మనకి టిప్పర్లు కావాలి టిప్పర్లు, ఇలా కాంక్రీట్ మిల్లర్లు కావాలి కాంక్రీట్ మిల్లర్లు, అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీ అయితే వెహికల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది టాటా యోధా సిఎన్జి వెర్షన్ అండి. మనకి సిఎన్జి వెర్షన్లో వచ్చి 180 లీటర్లు అయితే ఇచ్చాడండి దీనికి కెపాసిటీ. అంటే సిఎన్జి కెపాసిటీ అంటే 25 కేజీల వరకు అయితే ఫిల్లింగ్ అయితే ఇచ్చారండి. దీని హార్స్ పవర్ వచ్చి 75 హార్స్ పవర్ అయితే ఇచ్చారండి మనకి. అలాగే దీని టార్క్ అయితే 200 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ 1.5 కనిపిస్తుంది కదండి. దీని అఫీషియల్ పేలోడ్ వచ్చి 1.5 టన్స్ అండి. అంటే టన్నున్నర అయితే కెపాసిటీ ఇచ్చాడండి ఆర్టీఓ పాసింగ్. అది మనకి ఇదంతా కంట్రోలింగ్ ఈ స్విచ్లో ఉంటుందండి. ఇక్కడ మనకి కాంక్రీట్ మిల్లర్కి సంబంధించిన కంట్రోలింగ్ అంతా అక్కడ స్విచ్లో అయితే ఉంటుంది. ఇది మనకి కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళకైతే సూటబుల్గా ఉంటుందండి ఈ వెహికల్ అయితే మనకి. దీనిదైతే 16 ఇంచుల టైర్లు 7 అయితే వస్తాయండి. ఇంకా దీని క్యాబిన్ విషయంలో చూసినా సరే మీకు యోధా అంతకుముందు యోధా ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చాడండి కొత్తగా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి డిస్ప్లే అయితే ఆల్మోస్ట్ మనకు అన్నిటిలో కామన్గా కనిపిస్తుంది డిస్ప్లే అన్నది. ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆటో ఎక్స్పోలో మనకి వారం రోజుల క్రితం లాంచ్ అయినాయని చెప్పాను కదండి. ఇవి మనకి ఫిజికల్గా వచ్చినప్పటికీ కొన్ని అయితే ఉండొచ్చు, కొన్ని ఆప్షన్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫిజికల్గా కూడా మనం వచ్చినప్పుడు అయితే వీటి గురించి అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అయితే కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.